హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ చూద్దాం. సో గ్రూప్ 2 వాయిదా గ్రూప్ 3తో కలిపి నిర్వహణ ఫస్ట్ హెడ్లైన్ ఇచ్చింది. సో దీంట్లో ఏమి ఇచ్చిందో డీటెయిల్ చూద్దాం. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆగస్టు 7-8 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. కొన్ని రోజులుగా గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ సిటీ నుంచి పరీక్షలకు చదువుతున్న అభ్యర్థుల నుంచి ఒపీనియన్ సేకరిస్తున్నట్టు తెలిసింది. అభ్యర్థుల అభిప్రాయం మేరకు గ్రూప్ 3తో పాటే గ్రూప్ 2 పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. నవంబర్ 17-18 తేదీలో గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహించేందుకు సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది. ఒకవేళ గ్రూప్ 2ను వాయిదా వేస్తే గ్రూప్ 3కి ముందుగానా లేదా గ్రూప్ 3 తర్వాత నిర్వహించాలనే అంశంపై చర్చిస్తున్నారు. సో ఇది గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ ఇంకోటి, జనవరి లేదా ఫిబ్రవరిలో మరొక డిఎస్సి. డిసెంబర్లో టెట్ నిర్వహణ తర్వాతే 0 పాఠశాలను మినహాయిస్తే మిగిలిన ఖాళీలు 5,000. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుత డిఎస్సి ముగిసిన తర్వాతే మరొక నిర్వహిస్తామని 5,000 పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా 2 సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష జరుపుతామని, వాటిని జూన్, డిసెంబర్లో నిర్వహిస్తామని విద్యాశాఖ ఇటీవలే జీవో జారీ చేసింది. దాని ప్రకారం డిసెంబర్లో టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన 45 రోజుల గడువు తప్పనిసరి. అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలు ఉండే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు తెలుస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల 19,000 ఉపాధ్యాయుల పదోన్నతి లభించాయి. అందులో 10,000 మంది భాషా పండితులు, పీఈటీలు పదోన్నతి కల్పించిన పోస్టులు ఉన్నతీకరణ వల్ల కొత్త ఖాళీలు ఏర్పడలేదు. అంటే ఇంకా మిగిలినవి 9,268 ఖాళీలు. ప్రస్తుతం 1,739 ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థి లేడు. వాటిని జీరో స్కూల్గా పిలుస్తారు. వాటిలో దాదాపు 2,000 మంది టీచర్లు ఉన్నారు. ఇలాంటి 32 ఉన్నత పాఠశాలలో 400 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 6-7 తరగతిలో విద్యార్థులు లేని ప్రాథమికోన్నత పాఠశాలలు 600. ఏంటంటే మనం దీని ఒక మొత్తం సారాంశం ఏంటంటే, డిసెంబర్లో టెట్ నిర్వహిస్తే జనవరి ఫిబ్రవరిలో మరొకటి వేసి 5,000తో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.